హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ మా వారైతే మమ్మల్ని మార్నింగ్ 8కే రెడీ అయ్యమన్నారు, కానీ ఆయన వచ్చేసరికి అయితే 9:30 అలా అయింది. ఇక మేమైతే ఊరికి బయలుదేరైతే వచ్చేసామండి. ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా అయితే కరెక్ట్గా ఆ టైం కన్నా నేనైతే వస్తానండి. ఇక ఆ రోజు కూడా కృష్ణాష్టమి రోజు అయితే బయలుదేరైతే ఊరికైతే వచ్చాము. ఇక్కడైతే ఇక కృష్ణుని అయితే ఊరంతా అయితే ఇలా తిప్పుతున్నారండి, ఊరేగిస్తున్నారు. ఇక ఊరేగింపు అంటే తెలుసు కదండి, కుర్రాళ్ళు చిన్నపిల్లలు అందరూ అయితే డాన్స్ వేస్తారు. ఇక్కడ మా హస్బెండ్ కూడా అయితే డాన్స్ వేస్తున్నారు. పక్కన రామకృష్ణ అన్నయ్య అయితే ఆయనైతే ఇంకా బాగా వేస్తారండి డాన్స్. ఆయన చెప్తుంటే ఆయనతో పాటు మా హస్బెండ్ కూడా అయితే డాన్స్ అయితే వేశాడు. మొత్తాన్ని ఫ్లవర్స్ అలానే లైటింగ్స్ తో అయితే డెకరేట్ చేశారండి. చూడటానికి అయితే చాలా బాగుంది. గుడి చుట్టూరా కూడా ఫుల్ లైటింగ్ వేశారండి. చీకటిలో లైటింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇదే హైలైట్ అయిపోయింది. నాకైతే ఈ కృష్ణాష్టమి మొత్తంలో నాకైతే ఈ లైటింగ్ అనేది అయితే బాగా నచ్చిందండి. అలానే గుళ్ళో కూడా మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు. ఇంక ఈవినింగ్ వచ్చేసి అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండిద్దండి. అబ్బాయిలేమో కృష్ణుడి గెటప్, అలానే అమ్మాయిలేమో గోపికమ్మ గెటప్ వేసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తారండి. వీళ్ళకి ఒక ర్యాంప్ వాక్ లాగా పెట్టి అయితే గిఫ్ట్స్ కూడా అయితే ఇస్తారు. ఇక రేవాషికి కూడా నేను కృష్ణుడి గెటప్ వేసి అయితే తీసుకొని వచ్చానండి. ఇక తర్వాత అయితే స్టేజ్ మీద దగ్గర అయితే రమ్మన్నారు. వాళ్ళ నాన్న అయితే తీసుకొని అయితే వెళ్ళాడండి. తీసుకుని వెళ్ళి వాడినంతా సెట్ చేసి అయితే ఇక తనైతే కిందకైతే వచ్చేసాడండి. ఇక పక్కనైతే మా చుట్టాల పిల్లలు కూడా అయితే కొంతమంది గోపికమ్మ వేషం వేసుకొని అయితే వచ్చారండి. ఇక వాళ్ళ దగ్గర అయితే నుంచోబెట్టి అయితే తనైతే వచ్చేసాడు. కానీ మా వాడికైతే అంతా కొత్తగా ఉంది. అంటే ఎదురు కొంచెం జనం ఉండేసరికి అందులో స్టేజ్ ఎక్కిచ్చేసరికి అయితే కొంచెం బెక్క మొహం వేసుకొని అయితే నుంచున్నాడండి. వాడు ఫొటోస్ తీయడానికి కూడా ఇటు తిరుగు చూడమన్నా కానీ అసలు చూడట్లేదు. ఇదిగో చూడండి, ఇక్కడైతే అంతా నార్మల్గా ఉన్నట్లున్నాడు. కానీ సడన్గా ఏం గుర్తొచ్చిందో ఏమో కానీ ఒక 5 నిమిషాలు అయితే అట్లా ఉన్నాడు. ఇక తర్వాత అయితే అస్సలు ఉండలేదండి, నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇక ఆ రావడం అయితే ఇక మళ్ళీ స్టేజ్ కూడా అయితే ఎక్కలేదండి. ఇదిగో చూడండి వచ్చేస్తున్నాడు. ఇంకా ఎక్కలేదండి, ఏడుపు మొహం పెట్టుకొని వచ్చేసాడు. ఇక ఇంటికి తీసుకెళ్ళిపోయి వాడికైతే అవి అలంకరించా కదండి, అవన్నీ తీసేసి అయితే నిద్రపుచ్చి అయితే మళ్ళీ నేనైతే గుడికైతే వచ్చానండి. మా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయిపోయి నాకైతే ఇక్కడ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పుడైతే సెకండ్ డే అయితే క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఉండిద్దండి. అంటే ఇక్కడ కృష్ణాష్టమి 2 days అయితే జరుపుతారు, కానీ ఈసారి అయితే ఫస్ట్ డేనే పెట్టేశారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అలానే క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ అయితే ఫస్ట్ డేనే జరిగిపోయినాయి అండి. క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది. ఇది చూసేసి నాకు ఇంటికైతే వచ్చేసామండి. ఇదైతే డే 2. ఇక మార్నింగ్ అయితే రేవంశ్ అయితే ఇక్కడ వాళ్ళ బాబాయ్తో అయితే ఆడుతున్నాడు. బండిలో స్పెక్స్ ఉండే తీసి అయితే పెట్టుకొని అయితే వాళ్ళ బాబాయ్కి అయితే చూపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ అయితే నాకు కూడా అయితే వచ్చి చూపించాడు. నెక్స్ట్కి ఇంట్లో వాళ్ళకి కూడా అయితే చూపించడానికి అయితే వెళ్ళాడండి. ఇక ఇక్కడ ముగ్గులు పోటీ జరిగిద్దండి. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయ్యిద్ది. ఇక చూడటానికి అయితే వచ్చాము. మ్యాక్సిమం అందరైతే 10 to 15 years పిల్లలే ఎక్కువగా వేశారండి, పెద్దవాళ్ళు తక్కువగా, పిల్లలే ఎక్కువగా కనిపించారు నాకు ఈసారి ముగ్గుల పోటీలో. నేను కూడా వేద్దాం అనుకున్నాను, కానీ నాకు చాప్లిస్తో అయితే బాగొచ్చు, కానీ ముగ్గుతో అంత పర్ఫెక్ట్గా రాదు. ఎందుకులే మళ్ళీ టైం సరిపోతే మళ్ళీ అందరిలో పరువు పోయిద్దని నేనైతే ముగ్గులు వేయలేదు. కానీ అక్కడ ముగ్గులు వేసే వాళ్ళకైతే ఇద్దరికైతే హెల్ప్ చేశానండి. అంటే రంగులు వేయటం అయితే కొంచెం లేట్ అయింది కదా, అలా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి, ఒక్కళ్ళే ఉన్న వాళ్ళకైతే ఇద్దరికైతే వేసాను. ఇక నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి మళ్ళీ గుడికైతే వచ్చామండి. ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ అయితే కోలాటం అయితే కోలాటంలో మత్త వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, దీపు, అంటే నాకు మరిదవుతాడు. ఇక వాడు కూడా ఉన్నాడు కదా. మేమైతే కోలాటం చుట్టానికి అయితే వచ్చామండి. వీళ్ళు కూడా అందరు చిన్నపిల్లలండి, వీళ్ళు బాగా వేశారు. అయితే కోలాటం అయితే స్టార్ట్ అయిందండి. 11కి అలా స్టార్ట్ అయ్యి 3:30 దాకా అయితే జరుగుతూనే ఉంది. అంతసేపు ఐటమ్ కదండి, పిల్లలు అసలు చెప్పుకోవచ్చు వాళ్ళ ఎనర్జీకి అంతసేపు అలసట లేకుండా వేశారంటే. ఇంకా ఆ రోజైతే ఎండ కూడా కొంచెం తక్కువగానే ఉంది, అందువల్లే పిల్లలు కూడా డౌన్ అవ్వకుండా వేస్తూనే ఉన్నారు. ఇక ఇది కూడా అయితే బాగా జరిగిందండి. పిల్లలందరూ అయితే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేశారండి. మధ్య
మధ్యలో వీళ్ళకి ఇలా బ్రేక్స్ అయితే ఇస్తున్నారండి. ఇక వాటర్ తీసుకునే వాళ్ళు వాటర్ తీసుకుంటున్నారు, అలానే కూల్ డ్రింక్స్ అలా తీసుకునే వాళ్ళు అయితే కూల్ డ్రింక్స్ అయితే తీసుకుంటున్నారు. పాపం కంటిన్యూగా వేయటం కదా, ఒక్కొక్కరికైతే అసలు చెమటలు అయితే ఫుల్ చెమటలు అయితే పడుతున్నాయండి. ఇంకా వాళ్ళకి కాలు నొప్పులు వస్తాయి కదండి కంటిన్యూగా వేపిస్తే, అందుకే ఇలా మధ్యలో అయితే కొంతసేపు అయితే ఇలా బ్రేక్ అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ అయితే కృష్ణుడిని చూసేయండి, చూడండి డే 2 అలా మంచిగా అలంకరించుకొని ఎలా చూస్తున్నాడు. ఇక తర్వాత మేము భోజనానికి అయితే వెళ్ళిపోయామండి. ఇక భోజనాలు కూడా అన్నీ అయితే సూపర్గా అయితే కుదిరిని, ఫుల్గా తినేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయి ఇక ఈవినింగ్ కాదులేండి నైట్ 8:30కి అలా వచ్చామండి. ఏంటంటే ఇక లాస్ట్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉండిద్దండి. ఎప్పుడైతే డాన్సర్స్ అయితే పిలిపిస్తారండి, ఇక డాన్సర్స్తో అలానే వీళ్ళు కూడా వేస్తారు. కానీ ఈసారి డాన్సర్స్ అయితే హ్యాండ్ ఇచ్చేసారంట. కానీ వీళ్ళు మాత్రం ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయకుండా వీళ్ళే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి. అక్కడైతే మా రెండో బావ అయితే ఎన్టీఆర్ లాగా అయితే వేస్తున్నాడు. ఎన్టీఆర్, కృష్ణ, అలానే ఏఎన్ఆర్ వీళ్ళందరిని అయితే భలే ఇమిటేట్ చేశాయండి. అదైతే హైలైట్ అయిపోయింది డ్యాన్స్ ప్రోగ్రామ్ మొత్తంలో. ఇక అందరు చూడండి ఒక్కళ్ళు కూడా కదలకుండా మంచిగా అయితే వాళ్ళ డ్యాన్స్ని అయితే అందరైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మేమైతే గుళ్ళో కూర్చున్నామండి, లైట్గా తుప్పరు పడుతుందని. ఇక చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే అందరైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ. వీళ్ళే కాదండి ఇంకా చాలా మంది అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి. వాళ్ళు కూడా అయితే చాలా బాగా చేశారు. కాకపోతే అదంతా నేను వీడియో అయితే ఏం తీయలేదండి. ఇక ఇది కూడా ఆడియోతో కలిపి పెడితే చాలా బాగుండేది. కాకపోతే ఆడియో పెట్టకూడదు కదా, మళ్ళీ కాపీరైట్ పడిద్దని నేనైతే జస్ట్ వీడియో వరకు అయితే మీకు పెడుతున్నాను. ఇక నెక్స్ట్ అయితే వీళ్ళ కమిటీ వాళ్ళకందరికైతే ఇలా ఒక ఆయన అయితే బట్టలు అయితే పెట్టయితే వెళ్ళి సన్మానం అయితే చేశారండి. వీళ్ళందరూ ఇలా మంచిగా అయితే కృష్ణాష్టమి వేడుకలు అయితే ఇలా బాగా జరిపారని అయితే వీళ్ళకైతే ఇలా మొత్తం అయితే సన్మానం లాగా అయితే చేశారండి లాస్ట్లో. ఇక అందరూ అయితే ఇలా బట్టలు అయితే పెట్టించుకున్నారు. ఇట్లా ఈ కృష్ణాష్టమి వేడుకలు అయితే అయినాయండి. మీ ఊర్లో కృష్ణాష్టమి వేడుకలు ఎలా చేస్తారో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అయితే మీ అందరికి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. బాయ్ అండి.